హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫీమేల్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే ఫీమేల్స్ ఎలా అట్రాక్ట్ అవుతారో. మనకు ఫీమేల్ అట్రాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం నో ఫ్యాప్ ఈ సెమెన్ రిటెన్షన్ జర్నీని స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన బాడీలో సమ్ చేంజెస్ జరుగుతాయి. అవి ఎలాంటి చేంజెస్ అంటే ఫిజికల్ లెవెల్స్‌లో, అంటే లైక్ హెయిర్ గ్రోత్, ఫేస్‌లో గ్లో, ఐ కాంటాక్ట్, ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువ రాకుండా ఉండడం, ఇంకా చాలానైతే చేంజెస్ జరుగుతాయి. అలా మనలో అంత చేంజెస్ జరిగినప్పుడు మనలో సంథింగ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంటే అది లోపల, కానీ బయట సంథింగ్ ఎనర్జీ ఫీల్ అవ్వగలరు. అది ఎదుటి వాళ్ళు. ఇంకా గర్ల్స్, ఫీమేల్స్ వాళ్ళు స్మెల్ చేయగలరు. సంథింగ్ మనలో ఏదో ఉంది అని. వాళ్ళు మనల్ని జూసినప్పుడు ఆర్ అటెన్షన్ ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళని రిటర్న్ జూస్తావు. అప్పుడు వాళ్ళని జూసినప్పుడు ఐ కాంటాక్ట్ చేయగలవు. అండ్ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి. ఎలా అంటే ఒక స్ట్రేంజర్‌తో మాట్లాడడానికి చాలానైతే కాన్ఫిడెంట్ గావాలి. కానీ నువ్వు మాట్లాడాలి అని అనుకుంటే నువ్వు వెళ్లి మాట్లాడే అంత కాన్ఫిడెన్స్ కూడా నీకొస్తుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అదే నువ్వు ఫీల్ అవ్వగలవు అది. ఎలా అంటే రియల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని నీలో నువ్వు ఫీల్ అవ్వగలవు. నువ్వు ఎప్పుడైతే చాలా డేస్ వరకు నీ సెమెన్‌ని నీ బాడీలోనే స్టోర్ చేసుకోగలుగుతావో, ఆటోమేటిక్‌గా నీలో పవర్స్ బయటికొస్తాయి. అవి ఎలాంటివి అంటే కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం, ఎవరితో అయినా, స్ట్రేంజర్స్‌తో అయినా, మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్‌తో అయినా, ఫ్యామిలీ వాళ్ళతో అయినా, అదే రిలేటివ్స్ వాళ్ళు మీ ఇంటికొచ్చినా, నువ్వెక్కడ ఫంక్షన్స్‌కి వెళ్ళినా, నీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అంటే నువ్వు వాళ్ళతోని మాట్లాడడానికి ఎప్పుడైతే నువ్వు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వస్తారో, ఆర్ నువ్వే రిలేటివ్స్ దగ్గరికి ఫంక్షన్‌లో సంథింగ్ వాళ్ళ మాట్లాడడానికి కొంచెం కొంతమంది ఇంట్రోవర్ట్ అరే! మాట్లాడాలిరా అని ఇట్లా సంథింగ్ ఏదో ఒక ఫీల్ ఉంటుంది. కానీ వాళ్ళకన్నా ముందు నువ్వే మాట్లాడేంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నీకు. అది నేను ఫేస్ చేశాను. నేను ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ ఆర్ చుట్టాలొచ్చినప్పుడు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు నాకు. సో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయననే చెప్పొచ్చు. నేను కాన్ఫిడెంట్‌గా వెళ్ళి అమ్మాయిలతో చాలా డైరెక్ట్‌గా అయితే మాట్లాడగలిగాను. నా కాన్ఫిడెన్స్ పీక్స్‌లో ఉంటుంది. అది 3 మంత్స్, 6 మంత్స్ తర్వాత ఇంకా పీక్స్‌లో ఉంటుంది. మీరింకా ఇయర్స్ వరకు దాన్ని అలాగే మెయింటైన్ చేస్తే మీరు ఎవరితోనైనా కాన్ఫిడెంట్‌గా మాట్లాడేంత కమ్యూనికేషన్ కూడా సరిగ్గా చేసేంత పవర్స్ కూడా వస్తాయి. లైక్ అంత కాన్ఫిడెంట్ పెరుగుతుంది అని. సో, స్టార్ట్ నౌ డోంట్ రిలాప్స్. బీ ఏ మెన్. మీరు మెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫీమేల్ అట్రాక్షన్ పెరుగుతుంది. ఫీమేలే కాకుండా ఇంకా చిన్న పిల్లలు, చిల్డ్రన్స్ అట్రాక్షన్ పెరుగుతుంది. ఇంకా చాలానైతే ఎందరో మీకు స్ట్రేంజర్స్ వాళ్ళే వచ్చి మాట్లాడొస్తారు. ఏదో ఒక రీజన్‌తోని టైం అడగొచ్చు, వారి రూట్ అడగొచ్చు. ఆర్ వాళ్ళకు మిమ్మల్ని చూడంగానే మీతోని మాట్లాడాలనిపించే ఒక అరే! సంథింగ్ మంచోడనిపిస్తదా? లేకుంటే కొంచెం క్లోజ్‌నెస్ అనిపిస్తదా? వాళ్ళకు తెలీదు గానీ, వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై జేస్తారు. ఖచ్చితంగా ట్రై జేస్తారు. ఎవ్వరైనా సరే. అది నీ పక్కకున్నోడిని నీకన్నా బాగున్నా సరే, వాడిని మాట్లాడకుండా నిన్ను మాట్లాడిస్తుంటారు. ఎందుకంటే అది ఒక ఫీల్. ఆ ఎనర్జీని క్లోజ్‌నెస్‌గా అనిపించేలా సంథింగ్ అనిపిస్తుందది. సో, డోంట్ వేస్ట్ యువర్ సెమెన్. మీ బాడీలోనే ఉంచుకోండి. ఇంకా దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటి గురించి ఇంకా తెలుసుకుందాం. మీరు రిలాప్స్ గాకుండా జూసుకోండి. ఆహ్, ఈ అట్రాక్షన్ మంచిదని అనొచ్చు. కానీ అది అంత మంచిది గూడా కాదనొచ్చు. ఎందుకంటే ఫీమేల్ అట్రాక్షన్ అంత వాళ్ళ వాళ్ళు అట్రాక్ట్ అయ్యి లైక్ అదొక మాయ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీమేల్ అట్రాక్షన్ ఈస్ నాట్ గుడ్. వాళ్ళు అట్రాక్ట్ గావచ్చు. ఇట్స్ ఓకే. బట్ అంతగానం కరెక్ట్ గాదు. సో, రిలాప్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసమే అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అలా నాకు రిలాప్స్ కూడా జరిగాయి. సో, మీరు అది డిసప్పాయింట్ రిలాప్సే ఉంటది. లైక్ మీరు అక్కడి వరకు వెళ్ళకుండానే రిలాప్స్ అయిపోతది. మీకు చెప్పింది అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ఫీమేల్ అట్రాక్షన్ వెనుక పరిగెత్తకుండా మీరు మీ వర్క్ పైనో ఆర్ మీ ఉన్న ఫీల్డ్ పైనో దేంట్లో ఒక దాంట్లో ఉన్న దాంట్లోనే మీరు ఒక మంచి లెవెల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా వెళ్ళగలరు. ఆహ్, ఒక ఫీల్డ్‌లో నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలరు. దీనికి అంత పవర్ ఉంది. డోంట్ వేస్ట్ యువర్ సెమెన్ ఆన్ చీప్ థింగ్స్. చీప్ థింగ్స్‌లో మీరు వేస్ట్ చేసుకోకండి. దీన్ని రిలాప్స్ గాకుండా చూసుకోండి. ఎవరికైనా రిలాప్స్ జరుగుతుంది అంటే మీ రొటీన్ లైఫ్‌లో జిమ్ యాడ్ చేసుకోండి. అండ్ మెడిటేషన్ యాడ్ చేసుకోండి. చిన్న చిన్న స్టెప్స్ నుండే స్టార్ట్ చేయండి.
మీరు ఇదొక్క దాన్ని కంట్రోల్ చేయగలిగారా, మీరు ఏదైనా కంట్రోల్ చేయగలరు. జస్ట్ రిపీటింగ్ వన్స్ అగైన్, మీరు నో ఫ్యాప్ అంటే ఈ సెమెన్‌ని కంట్రోల్ చేయగలిగారా, మీరు ఏదైనా కంట్రోల్ చేయగలరు. ఐదర్ మీరు మందు, బ్యాడ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి ఇంకా అంతకన్నా మించి హ్యాబిట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు మీరు. డోంట్ మిస్ దిస్. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. నో ఫ్యాప్ ఈ సెమెన్ రిడక్షన్ జర్నీని మీ లైఫ్‌లో అలాగే ఉంచుకోండి. స్టార్ట్ వర్కౌట్ చేయనుండే స్టార్ట్ చేయండి. బీ ఎ మెన్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా దీనిపైన ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ఇంకా డీప్‌గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.